ఒక సిటీ వాటర్ సప్లైని అయితే పాయిజన్ చేద్దాం అనుకుంటున్న ఒక సీఈఓని ఒక జర్నలిస్ట్ మరియు ఒక హ్యాకర్ కలిసి ఎలా ఎక్స్పోజ్ చేశారు అనేది ఈ కథ. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ఎప్పుడు అయితే ఈ కథ వినగానే నాకు ఏ సినిమా గుర్తుకొస్తుందని ప్యారలల్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ స్టోరీ లైన్ వినగానే నాకైతే ఏ సినిమా అయితే గుర్తు రాలేదు. చూద్దాం మరి. ఈ కథను మనకు అందించిన వారైతే పెర్ప్లెక్సిటీ AI. ఓకే, ఇంకా స్క్రిప్ట్ చదవడం మొదలు పెడదాం రండి. మనసు మాయ, మైండ్ మేజ్. Fade in. Exterior, Bengaluru Tech Park, day. Sun blazes over glass towers. Arjun, age 32, brilliant hacker, anxious. Weaves through crowds on his scooter, glancing at rearview mirrors. His phone buzzes. Encrypted message. ఉంచు, వాళ్ళు వెనక్కి వస్తున్నారు. సో అర్జున్ అనే అతను ఒక హ్యాకర్ అంట. అతనైతే తన స్కూటర్ మీద జనాల మధ్యలోంచి అలా మెల్లమెల్లగా వెళ్తున్నాడంట. ఇంతలో తనకు ఒక ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అయితే వచ్చింది. అర్జున్ విస్పరింగ్ అంటున్నాడు, ఇంకా ఎంతకాలం ఈ ఆట. సో సంథింగ్ ఏదో ఒక లాంగర్ టైం నుంచి ఈ పర్టికులర్ ఇష్యూ అయితే ఏదో జరుగుతుందని మనకు అర్థమవుతుంది. ఆ ఇష్యూ ఏంటనేది మనం చూడాల్సి ఉంది. కట్ టు ఇంటీరియర్, అర్జున్స్ హిడెన్ అపార్ట్మెంట్, నైట్, ఫ్లాష్ బ్యాక్. సో నాకు తెలిసి ఈ ఫ్లాష్ బ్యాక్లో ఆ అర్జున్కి వచ్చిన మెసేజ్ మీనింగ్ ఏంటి అవన్నీ మనకి అయితే రివీల్ చేయవచ్చేమో. అర్జున్ అట్ ఈస్ మల్టీ మానిటర్ సెటప్, హ్యాకింగ్ ఇంటూ ఏ కార్పొరేట్ సర్వర్. స్క్రీన్ రివీల్స్ CEO ప్రతాప్, 50s, రూత్లెస్, బ్రైబింగ్ ఆఫీషియల్స్ టు పాయిజన్ బెంగళూరుస్ వాటర్ సప్లై ఫర్ ఎ స్మార్ట్ సిటీ స్కామ్, మిలియన్స్ ఎట్ రిస్క్. అర్జున్స్ డోర్ నాక్స్, ఎంటర్ లావణ్య, ఏజ్ 28, షార్ప్ జర్నలిస్ట్, హిజ్ ఎల్ఐ. సో ఒక 50 years old CEO అయితే ఒక అతను ఉన్నాడు ప్రతాప్ అని. అతనైతే లంచాలు ఇస్తున్నాడంట ఆఫీషియల్స్కి, వాటర్ సప్లైని పాయిజనస్ చేసి ఏదో స్మార్ట్ సిటీ అనే స్కామ్ చేద్దామని. లావణ్య అంటుంది, అర్జున్ ఈ డేటా బాంబ్, ప్రతాప్ సార్ ఈ నగరాన్ని విషగాయాలా మార్చాలని మేము బయట పెట్టాలి. సంథింగ్ ఏదో డేటా బాంబ్ గురించి అయితే ఈ లావణ్య అయితే మాట్లాడుతుంది. అర్జున్ హెసిటెంట్, ప్రతాప్ సార్ నా మెంటర్, కానీ సత్యం మాట, ఇది వైరల్ చేద్దాం. సో ఐ ఫౌండ్ ఏ స్మాల్ ప్రాబ్లమ్ విత్ దిస్ డైలాగ్స్. అంటే ఈ డైలాగ్స్ అంటే కొంచెం ఎక్కువ గ్రాంధికపరమైన తెలుగు వాడినట్టు నాకు అయితే అనిపించింది. అంటే ఇప్పుడు మనం నిజం ఎలాగైనా బయట పెట్టాలి ఇలాంటి వర్డ్స్ వాడచ్చు, కానీ సత్యం మాట ఇలాంటి పదాలు వాడుతున్నారు. నాకు ఎందుకు అర్థం కాలేదు. మేబీ పెర్ప్లెక్సిటీ ఏమైనా తెలుగులో స్క్రిప్ట్ జనరేట్ చేసేటప్పుడు ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా, ఈ విషయం అయితే నాకు అర్థం కావట్లేదు. దే అప్లోడ్ ఎవిడెన్స్ అనానిమస్లీ, సడన్లీ పవర్ కట్స్, మానిటర్స్ ఫ్లికర్, సమ్వన్స్ ట్రేసింగ్ దెమ్. సో వీళ్ళలో అప్లోడ్ చేస్తున్నప్పుడు అనానిమస్గా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు మా రియల్ అకౌంట్స్తో అయితే అప్లోడ్ చేయలేరు కాబట్టి. ఈలో పవర్ అయితే కట్ అయ్యి మానిటర్ అయితే ఫ్లిక్కర్ అవుతుందంట, ఎవరో వాళ్ళని ట్రేస్ చేస్తున్నట్టు. కట్ టు ఇంటీరియర్, కార్పొరేట్ ఆఫీస్, నైట్, ప్రజెంట్. సో ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ కట్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది. సో వాళ్ళు ఎంతకీ ట్రేస్ చేశారా చేయలేదా ఆ విషయం మనకి ఇంకా తెలీదు. అర్జున్ స్నీక్స్ ఇన్ డిస్గైజ్డ్ యాజ్ ఎ జానిటర్. హీ ప్లాంట్స్ ఎ బగ్ ఇన్ ప్రతాప్స్ ఆఫీస్. అలార్మ్స్ బ్లేర్ సాఫ్ట్లీ. హీ హైడ్స్ ఇన్ వెంట్స్. హార్ట్ పౌండింగ్. ప్రతాప్ ఆన్ ఫోన్, పేసింగ్. అంటున్నాడు, ఆ హ్యాకర్ని పట్టుకోండి. లావణ్య జర్నలిస్ట్తో కలిసి పనిచేస్తున్నాడు, వాళ్ళ మైండ్స్ని బ్రేక్ చేయాలి. సో మేబీ ఈ ప్రతాప్ టీం నుంచే ఎవరో ఆ హ్యాకర్స్ వాళ్ళు హ్యాక్ చేస్తున్నప్పుడు ట్రేస్ చేసి ఉండాలి, అందుకే ఈ హ్యాకర్ని పట్టుకోండి అని అయితే ఇతను అంటున్నాడు. ఈ మైండ్ని బ్రేక్ చేయడం ఏంటో నాకు తెలియదు, వీళ్ళ ప్లాన్ ఏంటో చూద్దాం మరి. అండ్ అర్జున్ అయితే సమ్ వెంట్స్లోంచి వెళ్ళి ఏదో బగ్ అయితే పెట్టాడంట, చూడాలి ఆ బగ్ వల్ల అతను ఏమనుకుంటున్నాడని. కట్టు ఎక్స్టీరియర్, బెంగళూరు స్ట్రీట్స్, డాన్ చేస్. అర్జున్ ఆన్ స్కూటర్, evading black SUVs. He zigs through traffic, jumps alleys. One SUV corners him. He crashes lightly into a market stall, escapes on foot into a crowded subway. ఈ అర్జున్ అయితే ఇప్పుడు చేజ్లో ఉన్నాడు. తనైతే SUVs ఏవో తరుముతున్నాయంట, బ్లాక్ కలర్. సో ఈలోపు ఒక SUV తనను గుద్దేయబోతుంటే తను పక్కనే రోడ్డు మీద ఉన్న ఒక చిన్న కొట్టు లాంటి దాని మీదకి దూకేయడం వల్ల అంటే సమ్ క్రాష్ ఏదో జరిగి అతను స్కూటీ మీద నుంచి బయటకు వచ్చేసి నడుచుకుంటూ సబ్వేలోకి ఎంటర్ అయ్యాడంట అర్జున్.
ప్యాంటింగ్ ఇంటూ ఇయర్ పీస్. లావణ్య, వాళ్ళు నాపై ట్రాక్ చేస్తున్నారు. డేటా సేఫ్గా ఉందా? లావణ్య వాయిస్ ఓవర్, అవును, కానీ విక్రమ్ అతను మన ఫ్రెండ్ అని అనుకున్నాం కదా. ఎంతసేపు తను లావణ్యతో కాల్లో ఉన్నాడేమో మేబీ. మరి ఆ మెసేజ్ పంపించింది ఎవరై ఉంటారు స్టార్టింగ్లో? మనకు తెలీదు. మేబీ లావణ్యే పంపించి ఉండవచ్చు ఆ మెసేజ్. ఇంకా ఎవరో విక్రమ్ అనే ఒక కొత్త క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఇంటీరియర్ సేఫ్ హౌస్ డే. అర్జున్ మీట్స్ లావణ్య అండ్ విక్రమ్. ఏజ్ 35, టెక్ విజ్, ట్రస్టెడ్ ఫ్రెండ్. టెన్షన్ బిల్డ్స్ యాజ్ విక్రమ్ ఐస్ ద యూఎస్పీ సస్పీషియస్లీ. విక్రమ్ అంటున్నాడు, మీరేం తెచ్చారు? ప్రతాప్ సార్ చెప్పాడు మీరు తప్పుదారి పట్టారు, ఆ డేటా ఫేక్. లావణ్య యాంగ్రీ అంటుంది, విక్రమ్ నువ్వు ప్రతాప్తో? మేము నమ్మాం నిన్ను. ఈ డైలాగ్ బట్టి మనకేదో లైట్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ విక్రమ్ అనే పర్సన్ ప్రతాప్కి కొంచెం ఫర్గా మారాడు. అండ్ వీళ్ళు అర్జున్ అండ్ లావణ్య, విక్రమ్ వీళ్ళందరూ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ కైండ్ ఆఫ్ ట్రస్టెడ్ బడీస్. బట్ విక్రమ్ ఇప్పుడు ప్రతాప్ కరెక్ట్గానే చేశాడు, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. మైండ్ గేమ్స్ ఎరప్ట్. విక్రమ్ రివీల్స్ ఫోర్జ్డ్ ఎవిడెన్స్ ఇంప్లికేటింగ్ అర్జున్ యాజ్ ద పాయిజన్ ప్లాటర్. అర్జున్ డౌట్స్ హిమ్సెల్ఫ్. ఫ్లాష్ బ్యాక్స్ ఆఫ్ హిస్ పాస్ట్ మిస్టేక్స్. అర్జున్ వాయిస్ క్రాకింగ్ అంటున్నాడు, నా మెంటర్ నేనే బిట్రే చేశానా, లేదా ఇదంతా ట్రాప్? విక్రమ్ లంజెస్ ఫర్ ద యూఎస్బి. లావణ్య ట్యాకిల్స్ హిమ్, స్ట్రగుల్స్ ఫర్ కంట్రోల్. అర్జున్ గ్రాప్స్ ఇట్, బోల్డ్స్ అవుట్. ఇదేదో మైండ్ గేమ్ అంటున్నారు కదా, మైండ్ బ్రేక్ చేయడం అని. మేబీ ఇదేనేమో. అంటే అర్జున్కి ఏమైనా మెమరీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అంటే అసలు ఈ అర్జున్కి ఆ ప్రతాప్కి రిలేషన్ ఏంటి? ప్రతాప్ను అర్జున్ మెంటర్ అంటున్నాడు, తన మెంటర్ని తనే బిట్రే చేశాను అంటున్నాడు. ఇదేంటో చూడాల్సింది. కట్టు ఎక్స్టీరియర్ ఎంజీ రోడ్ నైట్. క్లైమాక్స్ చేస్. ఎపిక్ ఫుట్ చేస్. అర్జున్ త్రూ నియాన్ లిట్ స్ట్రీట్స్. విక్రమ్ అండ్ గూన్స్ క్లోజింగ్ ఇన్. హీ హ్యాక్స్ ట్రాఫిక్ లైట్స్, రిమోట్లీ కార్స్ screech, blocking paths, drones buzz overhead, scanning. Vikram shouting over chaos. Arjun ఆగు, ప్రతాప్ సార్ నీ కెరీర్ కాపాడతాడు, లేదంటే జైల్. అర్జున్ టర్నింగ్ డెఫియంట్. జైలు కంటే మంచిది సత్యం, ఈ నగరం విషం తాగకూడదు. అర్జున్ రీచెస్ ఎ పబ్లిక్ స్క్వేర్, లైవ్ స్ట్రీమ్స్ ద ఫుల్ డేటా ఆన్ జైంట్ స్క్రీన్స్ via hacked billboards. Crowd gasps. Records Pratap arrives in panic. Pratap pleading publicly, ఇది అపారద్, ఈ హ్యాకర్ మా మెంటర్. బట్ ఎవిడెన్స్ ఫ్లడ్ సోషల్ మీడియా. పోలీస్ స్వామ్, కఫ్ ప్రతాప్ అండ్ విక్రమ్. లావణ్య రీయూనిట్స్ విత్ అర్జున్ ఎమిట్ చీర్స్. లావణ్య ఎంబ్రేసింగ్. మనసు మాయలు గెలిచాయి, సత్యం బయటపడింది. అర్జున్ స్మైలింగ్ వెరీలీ. ఇక మనం స్వేచ్ఛగా ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు. బట్ ఏఐ వల్ల డైలాగ్స్ కట్ అయ్యాయేమో తెలీదు. ఎందుకంటే విక్రమ్ అంటున్నాడు అసలు అతను ఎవడో తెలీదు. అతను చెప్తే అర్జున్ తన మీద తానెందుకు డౌట్ పడ్డాడో తెలీదు. మైండ్ గేమ్ అంటున్నారు. ఈ మధ్యలో ప్రతాప్ వచ్చాడు అంటున్నారు. అసలు ఏంటి ఆ ప్రతాప్ ఏదో స్కీమ్ అన్నాడు కదా, ఆ స్కీమ్ ఏంటి? అసలు ఆ స్కీమ్ ఐడియా ఏంటి తెలీదు. నెక్స్ట్ ఎక్స్టీరియర్ బెంగళూరు స్కైలైన్ డాన్. సిటీ అవేకెన్స్ టు హెడ్లైన్స్. అర్జున్ అండ్ లావణ్య వ్యానిష్ ఇన్ టు ద హారిజన్. టైటిల్ కార్డ్. మనసు మాయలో సత్యమే విజేత. వీళ్ళంత పెద్ద బస్ట్ని అయితే ఎక్స్పోజ్ చేశారంట. నాకు అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు ఇనీషియల్గా వీళ్ళకి ఏదో ఎవిడెన్స్ దొరికింది ఆ ప్రతాప్ అనే అతనికి. ఆ ప్రతాప్ అనే అతను ఈ అర్జున్ అనే అతనికి మెంటర్. సో ఆ ఎవిడెన్స్ దొరికితే దాన్ని సోషల్ మీడియాలో పెట్టేద్దాం అనుకున్నారు. అంటే అర్జున్ అనే అతనికి ప్రతాప్ అనే అతను మెంటర్ కదా, నా మెంటర్ని నేనే ఎక్స్పోజ్ చేయలేను అది ఇది అనుకున్నాడు. బట్ ఎలాగైనా నిజాన్ని బయటకు వదిలేయాలని చెప్పి ఏదో పెట్టేద్దాం అనుకున్నాడు. ఈలోపు పవర్ కట్ అయ్యింది. వాళ్ళ లొకేషన్ ఏదో ట్రేస్ చేసేసారు. ట్రేస్ చేసినప్పటి నుంచి చేజెస్ స్టార్ట్ అయినాయి. వీళ్ళందరూ ఏదో సేఫ్ హౌస్లో ఎక్కడ ఉంటున్నారనమాట. సో అర్జున్ అయితే చేశారు. అతను ఏదో పెన్ డ్రైవ్ సంథింగ్ ఏదో పెట్టుకుని ఉన్నాడు. ఈ విక్రమ్ ఎవరు అనేది మనకి సరిగ్గా డిస్క్లోజ్ చేయలేదు. సో అండ్ అర్జున్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో సంథింగ్ హ్యాక్ చేసాడు. బిల్ బోర్డ్స్ని హ్యాక్ చేసేసి బిల్ బోర్డ్స్లో అయితే ఈ ప్రతాప్ యొక్క ప్లాన్స్ అన్నీ ప్రాజెక్ట్ చేసి చూపించాడు. సో అది మనకి ఇప్పుడు దాకా అర్థమైన స్టోరీ అయితే ఓకే, ఐడియా వైజ్ బాగానే ఉంది. బట్ విషయం ఏంటంటే
మోటివ్స్ అనేవి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే ఇందాక విక్రమ్ ఆ, ఏదో అంటున్నాడు, అర్జున్ నువ్వే చేసావు అని అంటే అర్జున్ ఏమో తన మీద తను డౌట్ పడ్డాడు కదా. ఏంటి అంటే అర్జున్ మైండ్ అయినా వీకా, లేదంటే మెమరీ లాస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏంటి అసలు అతను ప్రతాప్ ఏదో మైండ్ గేమ్స్ అంటున్నాడు. అసలు ఏంటి ఆ మైండ్ గేమ్ ఏం ఆడారు అర్జున్? ఇలా అలా ఎందుకు అనుకున్నాడు? మళ్ళీ యూఎస్బీ తీసుకుని ఎందుకు బయటకు వచ్చాడో తెలియదు. ఈ విక్రమ్ ఎవరో తెలియదు. ఈ విక్రమ్కి అర్జున్కి ఈ లావణ్య వీళ్ళు అసలు పరిచయం ఎలాగో తెలియదు. విక్రమ్ని వీళ్ళు మంచోళ్ళు అనుకుంటున్నారు అన్నాడు. అసలు విక్రమ్ మంచోడని ఎందుకు అనుకున్నారో, సడన్గా వెళ్ళిపోయాడా లేదంటే ముందు నుంచే ఈ ప్రతాప్ అని అతనైనా చెంచా, అది కూడా తెలీదు. ఇన్ని మిస్సింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో స్టోరీ వైజ్ ఓకే, లైట్గా నాకు మన కార్తీ సర్దార్ సినిమా ఉంటుంది కదా, అందులో కూడా వాటర్తో ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా. ఈ మిషన్ ప్రాబబ్లీ అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే వాటర్ ఒకవేళ టాక్సికేట్ అయిందని వాళ్ళు నిరూపించగలిగితే మేబీ పీపుల్ అందరూ ఇతని కంపెనీ ప్యూరిఫికేషన్ ప్రోడక్ట్స్ సంథింగ్ లైక్ దట్ ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. అతను ప్యూరిఫికేషన్ ప్రోడక్ట్స్ కొని అందరూ వాడతారు అని చెప్పి అలాంటిది ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చేమో. అది కైండ్ ఆఫ్ నేను చెప్పినట్టు ఆ సర్దార్ సినిమా అయితే నాకు లైట్గా గుర్తొచ్చింది, కంప్లీట్లీ కాదు. ఎందుకంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అందులో అయితే కార్తీ గారు స్పై కింద చేశారు, ఒక పోలీస్ కింద చేశారు. అండ్ వాళ్ళ ఐడియా ఇంకా పెద్దది. మొత్తం ఇండియా వైడ్ పైప్ లైన్స్ వేయాలి, వాటర్ వేని ఆ సినిమాలో. జస్ట్ ఆ వైబ్ అయితే వచ్చింది. పొటెన్షియల్ ఉందనే నాకు అనిపించింది. బట్ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అవి కరెక్ట్గా చేయాలి. ఓకే, సో ఇది నాకైతే ఈ స్టోరీ నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీరు ఇప్పుడు దాకా ఈ వీడియోని చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీరు ఈ ఆడియోని స్పాటిఫైలో వింటున్నారంటే మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో మీకు తెలియకపోతే మనం ఇదే వీడియోని ఆడియో ఫార్మాట్లో స్పాటిఫైలో అయితే పెడతాం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్పాటిఫై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హైప్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది, ఆ ఆప్షన్ మీకైతే చూపిస్తే దాన్ని క్లిక్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఎవ్రీ వీక్ మీరు ఓన్లీ 2 వీడియోస్ని మాత్రమే హైప్ చేయగలరు. మీకు ఒకవేళ ఈ వీక్స్ కోట ఇంకా మిగిలే ఉంటే హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.